1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రా. అమ్మ, మనం ప్రతిసారి అనుకుంటాము మన ఇండియాలో చట్టాలు కఠినంగా లేవు, అందుకే ఘోరాలు నేరాలు ఎక్కువైపోతున్నాయి అనేసి. నిజంగా ఇప్పుడు ఆ వీడియో చూస్తే పూణేలో జరిగిన వీడియో, అంటే కొడుకు ఆల్రెడీ కార్ యాక్సిడెంట్లో ఇద్దరిని చంపేశాడు, అతి వేగంతో కారుతో గుద్దేసి. చక్కగా బెయిల్ పైన వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంబరాలు జరుపుకుంటున్నారంటే అసలు ఆ వీడియో చూస్తే మనకే ఇట్లా కడుపులో కాలిపోతూ ఉంటే ఆ ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు ఎంత నరకంగా ఉంటదమ్మా. అసలు బెయిల్ రావడం అనేది ఒక ఘోరము, కదా. కరెక్ట్ గా బెయిల్ చెప్పారు. తప్పు చేసిన వాళ్ళని, అంటే మీరు అన్నట్టుగా నిజంగా మనకు ఎందుకు భయము అనేది ఈ 3 అక్షరాలు జనాలలో ఎందుకు లేదంటే పనిష్మెంట్ లేదు. లేదు, మనం ఎన్నో నిజంగా. వీడియోలు చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు తీవ్రతను బట్టి మీరు పనిష్మెంట్ అనేది ఉందనుకోండి, వేరే వాళ్ళకి భయం వేస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అవును. ఎప్పుడు ఎవ్వరికి నిజంగా తప్పు చేసిన వాళ్ళకి సరి అయిన పనిష్మెంట్ అనేది లేదు. దొరకట్లేదు, ఎవ్వరు ఇవ్వట్లేదు. నిజం. లేదా మనం ఆ కేసు మర్చిపోయి దాని గురించి మర్చిపోయేదాకా చేసి వాళ్ళని ఎప్పుడు బయటకు పంపిస్తున్నారు కూడా తెలియట్లేదు. తెలియదు. లేదు, ఇంకో 3వ పాయింట్ ఏంటంటే లోపలికి తీసుకెళ్లి రాజభోగాలతో వాళ్ళను అల్లుళ్ళ నిజమమ్మా. కొత్త ఇంట్లో కొత్త కొత్తగా అల్లుడు. పెళ్ళైన కొత్త అల్లుడిని చూసినట్టు చూస్తున్నారు. సో వాళ్ళకు అంటే నేను ఈ తప్పు చేసినందుకు నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది కాబట్టి నేను జీవితంలో మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అని వాడు తెలుసుకోవాలి. వాడు తప్పు చేసినందుకు ఇంత భయంకరమైన తప్పు శిక్ష ఇచ్చారు కాబట్టి మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అనేది మిగతా వాళ్ళు తెలుసుకోవాలి. ఆ రెండిటికి మీరు ఆస్కారం ఇవ్వటం లేదు. వెళ్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ మనం మన దరిద్రానికి మళ్ళీ నెక్స్ట్ డేనే అది మర్చిపోకముందే మళ్ళీ రెండోసారి ఇంకొకటి జరుగుతుంది. సో దాన్ని మర్చిపోతున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈ రోజు అయిపోతుంది, రేపటి గురించి ఇది మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా జరిగింది పూణేలోని కళ్యాణి నగర్ లో అండి. విశాల్ అగర్వాల్ వాళ్ళ కొడుకు చేసిన సంఘటన ఇది. అంటే మరి ఇది ఎక్కడ జరిగిందని doubt అంత వస్తది కదా. దారుణంగా ఇద్దరిని యాక్సిడెంట్ లో, అంటే యాక్సిడెంట్ చేసి చంపేస్తే నిజంగా ఎంత బాధ ఉంటదండి. అదే ఆ కదా. పిల్లల మీద ఆ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా. అసలు వాళ్ళకి మనసు ఎట్లొస్తుంది, ఆ సంబరాలు ఏంటి, వాళ్ళు ఎత్తుకొని సెలబ్రేషన్ చేయడం ఏంది, మొత్తం ఫ్యామిలీ అంటే ఏదో విజయం సాధించినట్టు, ఏదో భారతదేశాన్ని లో పాస్ ఉద్ధరించినట్టు, అయినట్టుగా. ఏమో చేసినట్లు. ఇద్దరు బిడ్డల్ని చంపాడు వాడు యాక్సిడెంట్ లో. అదే అంటే కదా. మీరు ఎలా ఉండాలి తల్లిదండ్రులు అంటే ఇక్కడే మీ పెంపకం ఏదో కనిపిస్తుంది. అదే పంపకం కనిపిస్తుంది. ప్లస్ మీరు ఆ బాధిత కుటుంబానికి మీరు ఎంత బాధ పెడుతున్నట్టు కదా. అదే కదా అసలు. ఎవరైనా సరే ఇప్పుడు ఏదన్నా ఒక పొరపాటు జరిగింది, ఎవరినో ఒకరు చంపితే వాళ్ళని అడిగితే ఏమంటారు, మమ్మల్ని ఇలా చేసిన వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. ఒకటే కోరుకుంటారు అప్పుడే పాపం. అదే మా అందరూ కోరిక, ఒకటే. ఇంకొకరికి ఇలాంటిది జరగకూడదు అని ప్రతి ఒక్కరు ఏ సంఘటనలో అయినా కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందండి, 22 నెలలు అతను జైల్లో ఉన్నా మళ్ళీ మొన్న ఐ థింక్ ఏప్రిల్లో బయటకు వచ్చేసాడు. మే 2024 జరిగింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది. అంటే ఆ బెయిల్ రావడానికి వాళ్ళు ఎంత ఇది చేసింటారో, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింటారో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింటారో అదే చూసారు. కానీ మా అబ్బాయిని నేను ఇలా పెంచాను కదా, ఇది నా దురదృష్టము, రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు, ఆ కుటుంబం ఎంత వ్యధలో ఉంటది, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అనేది ఏమాత్రం లేకుండా అతను రిలీజ్ కాగానే ఏదో సాధించి కదా దేశాన్ని ఎంత కాపాడినట్టుగా కదా, మన దేశ సరిహద్దులలో ఎవరైనా వస్తే వాళ్ళను అడ్డుకున్నట్టుగా, ఆయనకేదో పరమవీర చక్ర ఇచ్చినట్టుగా అలా సంబరాలు చేసుకొని పూలదండలు వేసుకొని డబ్బులు విసిరేస్తూ అలా చేసుకున్నారు. అంటే అది చూసిన అతను వాళ్ళ తండ్రి ఒక పోస్ట్ చేశాడు, మేము అతనికి శిక్ష పడుతుంది అనుకున్నాము, కానీ ఇలా వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మేము ఎందుకు బతుకున్నామా, ఇంతేనా అంటే ఈ దేశంలో ఎవ్వరికి న్యాయం జరగదా, కాబట్టి ఇది చాలా బాధాకరంగా ఉంది. మా పిల్లలు చనిపోయిన రోజు కంటే ఈ రోజు వాడి విడుదలై వచ్చిన రోజు నేను బాధపడుతున్నాను కదమ్మా. కాబట్టి అంటే తల్లి తండ్రి ఏం పెంచి ఏం చెప్పి మీరు పెంచారు ఆ పిల్లల్ని, వాడు చేసినందుకు అసలు నిజమైన తల్లి. నేను ఎన్నో చెప్పాను మీకు వీడియోస్ లో, నిజంగా తప్పు చేసిన వాళ్ళు మీకు ఉంటే పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వండి అని పోలీసు వాళ్ళకి మీరు ఎప్పుడు చెప్తారో నాకు సంబంధం లేదు, వాడు తప్పు చేశాడు కాబట్టి తగిన శిక్ష విధించండి అంటే అది కదా మీరు నిజమైన తల్లిదండ్రులు.
ఎంతసేపు వచ్చి తప్పు చేసిన పిల్లలను ఎలా తప్పించాలని చూస్తున్నారు కానీ కరెక్ట్ ఆ తప్పు చేయకుండా ఎలా ఆపాలని ఎవరు చూడట్లేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నారంటే పిల్లలకు కూడా భయం ఉండట్లేదు. వాడికి ఏమైనా భయం ఉందా ఇప్పుడు చెప్పండి? ఏం లేదు. అసలు వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరిలో ఏ ఒక్కరికి పశ్చాత్తాపం లేదు, అదే తప్పు చేసామన్న బాధ లేదు. రాధగారు భయం ఎప్పుడంటే ఎప్పుడు తెలుసా ఈ బాధ? ఆ తప్పు మన ఇంట్లో ఆ లాస్ జరిగితే, మన ఇంట్లో మనం కూడా ఎవరినైనా కోల్పోతే, మనకు జరిగితే కదా అప్పుడు ఉంటది ఆ బాధ. ఎప్పుడైనా ఎదుటి కుటుంబంలో జరిగినప్పుడు ఆ బాధ మన బాధ లాగా తీసుకుంటే అంత పెద్ద హృదయాలు ఇప్పుడు ఎవరికి ఉండట్లేదండి. అంతసేపు వచ్చి ఏమయ్యా మీ వాడు కారుతో కొట్టాడంటే ఫస్ట్ వాడిని మా ఇంటికి పంపించండి, నేను చూస్తాను, అలా చేశాడు యాక్సిడెంట్, తీసుకెళ్ళి వాడిని లోపలేయండి, నాకు సంబంధమే లేదు, చట్ట ప్రకారం ఏం పనిష్మెంట్ ఉంటే ఆ పనిష్మెంట్ ఇవ్వండి అని మీరు చెప్పండి. మీ పోలీసు వాడికి చెప్పండి, మీ పిల్లలకి ఎంత భయం ఉంటది. అందుకని వాడికి ఏం తప్పు చేసినా కూడా మా నాన్న చూసుకుంటాడు అంటున్నాడు. ఉల్టా వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళనే బెదిరిస్తున్నాడు అనమాట. ఏమనుకుంటున్నావు, నేను అంటే ఎవరు అనుకుంటున్నావు, మీకు భయం లేదా, నేను ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని బెదిరిస్తున్నారు. ఎందుకు? మీ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని, మీ తల్లిదండ్రుల పలుకుబడి తీసుకొని, మీ దగ్గర ఉండే డబ్బులను చూసుకొని, ఇవన్నీ ఎందుకంటే మీరు తల్లిదండ్రులుగా ఏం చేస్తారంటే పిల్లలకు డబ్బులు ఇచ్చేసి రోడ్డు మీదకి వదిలేస్తున్నారు, అంతే కదా. కాబట్టి ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో కూడా ఆ తండ్రి ఎంత వేదన అనుభవించి చెప్తున్నాడు అనమాట. అంటే ఒక సందర్భంలో ఆయన అన్నాడట, ఈ దేశంలో పుట్టడమే నా దరిద్రం, నేను ఎంత మహా పాపం చేసుకొని ఈ భారతదేశంలో పుట్టాను నేను, అదే వేరే చోట పుట్టినా కూడా కనీసం నా పిల్లల్ని కోల్పోయినందుకు వాడు చేసిన వాడికి పనిష్మెంట్ అన్న ఉండేది, నా పిల్లల ఆత్మశాంతి ఇంకా అవ్వలేదు అని చెప్తున్నాను. అంతే కదమ్మా. ఇలాంటి బాధితులు ఎంత మంది ఉంటారో అమ్మా, చాలా మంది కొల్లలు. నిజంగా న్యాయం జరగక ఏండ్ల తరబడి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత బెయిల్ రూపాన బయటకు వస్తారు. ఇప్పుడు ఆ హనీమూన్ కేసులో కూడా వచ్చేసింది. ఏం చేస్తున్నారు? వైష్ణవి కేసు మనం చేసాం, ఈ రోజు ఎన్ని మన కళ్ళెదుటిగా కనిపిస్తున్నా ఇంకా టైం పడుతుంది, ఇంకా అవి చేయాలా. అందరూ ఏమనుకుంటారు, చాలా మంది మీడియాలో ఉన్నారు కదా, మీడియా వాళ్ళు చేయడానికి ఏముండదు అని ఎవరికి అర్థం కాదు. అదే కదా, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, దాన్ని సాల్వ్ చేయండి, వారికి శిక్ష విధి మా చేతిలో ఏముంటుంది. అదే కదా, జనాలకు తెలియనికి ఒక రకంగా మనము ఇండైరెక్ట్ గానే పోరాడతాం అక్కడ న్యాయం జరగాలి అని. మీరెంతో బయట మేము కూడా అంతే. కాకపోతే మీరు చెప్పట్లేదు, మేము బయటకు వచ్చి చెప్తున్నాము ఇది జరిగిందని చెప్తున్నాము. బాధ నిజంగా ఇంత మంది బాధితులు ఉన్నారు. మన దేశంలో చట్టాలు కఠినంగా లేవండి. కఠినంగా ఉంటే ఎలా ఉండాలంటే, ఒక తప్పు చేసిన వాడికి వాడు నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా మీరు ఒక పనిష్మెంట్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చారండి? ఎవరికి పనిష్మెంట్స్ అనేవి లేదు. సో దీని వెనక మళ్ళీ కొంతమంది చెప్తున్నారు, రాజకీయ నాయకులు, కొంతమంది పోలీసు వాళ్ళు, కొంతమంది లాయర్లు, వీళ్ళందరూ సపోర్ట్ చేసేసి బయటకు తీసుకొస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా, ఇలా సపోర్ట్ చేసిన ఏ పోలీస్ ఫ్యామిలీ కానీ, ఏ లాయర్స్ కానీ, ఏ జడ్జెస్ కానీ, ఇదే నష్టము నా ఇంట్లో నా కూతురికి, నా చెల్లికి, నా అక్కకు, నా భార్యకు జరిగితే నేను ఇలాంటి తీర్పే ఇస్తానా, ఇలాగే సంబరాలు చేసుకుంటానా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే అసలు ఇలా చేయరండి కదా. వాడు ఎవరినన్నా తీసుకెళ్లి, ఒక విఐపి కొడుకుని తీసుకెళ్లి ఊరికి పట్టుకోండి, 100 ఫోన్లు వస్తాయి వాళ్ళకి కదా. లెక్కడ లో లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వస్తుంది. ఏమనుకుంటున్నావు, ఎవరు అనుకుంటున్నావు అని భయం లేకుండా వస్తాయి. ఎందుకంటే మీ పిల్లలకు మీరు ఏం నేర్పించట్లేదు. ఇప్పుడు జరిగిన విషయం కూడా అంతేనండి. ఆ తండ్రి అదే అంటున్నాడు, నేను ఇక్కడ పుట్టడం అనే నేను చేసిన పాపం. అంటే ఎవరైనా రాధగారి మనం ఎన్నో చూసాము. ఏం కావాలమ్మా, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే న్యాయం జరగాలి. నా కూతుర్ని పోగొట్టుకున్నా, నా కొడుకుని పోగొట్టుకున్నా, కనీసం వాడికన్నా వాడికి తగిన పనిష్మెంట్ ఇస్తే నా పిల్లల ఆత్మ సంతోషిస్తుంది కదా, శాంతంగా ఉంటుంది అనుకుంటారు. ఎక్కడ జరుగుతుందండి? ఏం జరగట్లేదండి. ఇలా ఎన్నో చూసాం మనం. కాబట్టి చట్టాలలో కంపల్సరీగా మార్పు రావాలండి. ప్రతి ఒక్కరు, పోలీస్ వాళ్ళు కానీ, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సమస్య నాకు వచ్చింది, నా ఇంట్లో నష్టం జరిగింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది. ప్లస్ మీ పిల్లలు తప్పు చేస్తే కంపల్సరీగా వాళ్ళని శిక్ష పడేలాగా మీరు చెప్పండి. మీరు సపోర్ట్ చేశారు అనుకుంటే మీరు సొసైటీని ఇండైరెక్ట్ గా పాడు చేసినట్టే, నాశనం చేసినట్లే. అంతే కదా. అంతే, డైరెక్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. యాక్సిడెంట్ చేశాడు, మీరు ఫస్ట్ నువ్వు వదిలేయి, నేను చూసుకుంటావాడిని అని అంటున్నారు. లేకపోతే తీసుకెళ్లి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏంటి, మా వాడు ఎవరో తెలియదా అని.
ఇంకెక్కడ జరుగుతుందండి న్యాయం? కాబట్టి ఇందులో ఈ జరిగిన దాంట్లో కూడా ఆ తండ్రి చాలా బాధపడుతున్నారు. సో ఇవన్నీ జరగాలి, ఇవన్నీ మార్పులు రావాలి అంటే చట్టాలు కఠినంగా శిక్షించాలి. అంతే. అప్పుడు చట్టంలో మార్పు వస్తే నిజంగా అందరికీ న్యాయం జరుగుతుంది. అదే కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ అమ్మా.